హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్నాయి. నేడు కూడా ఆందోళన చేపట్టేందుకు విద్యార్థులు సిద్ధమయ్యారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నిన్న రణరంగంగా మారింది. ఆదివారం రాత్రి 400 ఎకరాల భూముల వేలంలో భాగంగా చదును చేసేందుకు 20 జేసీబీతో చెట్లను తొలగిస్తూ స్థలాన్ని సమాంతరంగా చేస్తుండడం పట్ల విద్యార్థులు క్యాంపస్ ముందు నిరసనలతో హోరెత్తించారు. ప్రభుత్వ తీరు పట్ల విద్యార్థులు మండిపడ్డారు. క్యాంపస్లో ఉన్న స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం తీరు పట్ల వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పచ్చటి వాతావరణంలో ఉన్న క్యాంపస్ను చెట్లు తొలగించి క్యాంపస్ స్థలాన్ని అమ్మేసేందుకు కుట్ర పొందుతున్నారు అంటూ ఆందోళన చేపట్టారు. సెలవు రోజులను చూసుకుని జేసీబీల సహాయంతో స్థలాన్ని శుభ్రం చేస్తున్నారని వారు మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో క్యాంపస్ స్థలాన్ని కోల్పోయేది లేదని విద్యార్థులంగా కలిసికట్టుగా పోరాటం చేసి తమ స్థలాన్ని కాపాడుకుంటామని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని, లేని పక్షంలో విద్యార్థులు ఆగ్రహాన్ని చూడవలసి వస్తుందంటూ విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు. నిరసనలు తెలుపుతున్న తమపై అకారణంగా పోలీసులు అరెస్టు చేసి భయపెట్టాలని చూస్తున్నారని, ఉద్యమాన్ని మాత్రం ఆపేది లేదంటూ హెచ్చరించారు. దీంతో ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యార్థి నేతలను రాత్రి 10 గంటల తర్వాత విడుదల చేశారు. ఈ రోజు కూడా ఆందోళనలు కొనసాగే అవకాశం ఉంది. బీఆర్ఎస్, బీజేపీ విద్యార్థుల ఆందోళనకు మద్దతు పలికాయి. దీంతో క్యాంపస్లో టెన్షన్ వాతావరణం కొనసాగింది. ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపునకు గడువు ఈ రోజుతో ముగియనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ 1910 కోట్లు వసూలు చేసింది. 2023-24 సంవత్సరానికి మొత్తం 1917 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ వసూలైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది 2000 కోట్ల వసూలు లక్ష్యంగా జీహెచ్ఎంసీ పనిచేస్తుంది. గడువు చివరి రోజును పురస్కరించుకొని సెలవు దినమైనప్పటికీ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం, జోనల్, సర్కిల్ కార్యాలయాల్లోని పౌర సేవా కేంద్రాలు పనిచేస్తున్నాయి. వాయిదా పడిన ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపుపై 90% వడ్డీ రాయితీ ఇస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఓటీఎస్ ద్వారా 250 కోట్లకు పైగా ఆదాయం సమకూరిందని జీహెచ్ఎంసీ వెల్లడించింది. ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపును వేగవంతం చేయడానికి ప్రజలను ప్రోత్సహిస్తూ అధికారులు చెల్లింపులకు తుది అవకాశం కల్పిస్తున్నారు. పన్ను చెల్లింపుదారులకు అవసరమైన సహాయం కోసం అసిస్టెంట్ కమిషనర్లు, జాయింట్ కమిషనర్లు కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపునకు గడువు ఈ రోజుతో ముగియనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ 1910 కోట్లు వసూలు చేసింది. 2023-24 సంవత్సరానికి మొత్తం 1917 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ వసూలైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది 2000 కోట్ల వసూలు లక్ష్యంగా జీహెచ్ఎంసీ పనిచేస్తుంది. గడువు చివరి రోజును పురస్కరించుకొని సెలవు దినమైనప్పటికీ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం, జోనల్, సర్కిల్ కార్యాలయాల్లోని పౌర సేవా కేంద్రాలు పనిచేస్తున్నాయి. వాయిదా పడిన ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపుపై 90% వడ్డీ రాయితీ ఇస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఓటీఎస్ ద్వారా 250 కోట్లకు పైగా ఆదాయం సమకూరిందని జీహెచ్ఎంసీ వెల్లడించింది. ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపును వేగవంతం చేయడానికి ప్రజలను ప్రోత్సహిస్తూ అధికారులు చెల్లింపులకు తుది అవకాశం కల్పిస్తున్నారు. పన్ను చెల్లింపుదారులకు అవసరమైన సహాయం కోసం అసిస్టెంట్ కమిషనర్లు, జాయింట్ కమిషనర్లు కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వినియోగించే అత్యంత ఖరీదైన
రిమోజిన్ కారు అగ్ని ప్రమాదంలో కాలిపోవడం తీవ్ర కలకలం రేపింది. మాస్కోలో చోటు చేసుకున్న ఈ ఘటన అధ్యక్షుడి భద్రతపై పలు అనుమానాలు కలిగిస్తోంది. పుతిన్పై హత్యా ప్రయత్నం జరిగిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటన ప్రపంచ దేశాధినేతలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. మాస్కోలోని లుబ్యంకాలో ఉన్న జాతీయ భద్రతా సర్వీస్ ప్రధాన కార్యాలయం వద్ద ఈ నెల తొలుత పేలుడు సంభవించింది. ఆ తర్వాత అధ్యక్షుడు పుతిన్ ఉపయోగించే అరస్ లిమోజిన్ కారు మంటల్లో చిక్కుకుంది. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపు సమీపంలోని రెస్టారెంట్ సిబ్బంది కారుకు అంటుకున్న మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. కానీ ఇంజిన్ నుంచి వచ్చిన మంటలు కారు మొత్తాన్ని వ్యాపించడంతో పూర్తిగా దగ్ధమైంది. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. అయితే ఈ పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని రష్యన్ మీడియా వెల్లడించింది. ఈ ఘటనపై ప్రెసిడెన్షియల్ ఎస్టేట్ డిపార్ట్మెంట్ దర్యాప్తు చేస్తోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వినియోగించే అత్యంత ఖరీదైన రిమోజిన్ కారు అగ్ని ప్రమాదంలో కాలిపోవడం తీవ్ర కలకలం రేపింది. మాస్కోలో చోటు చేసుకున్న ఈ ఘటన అధ్యక్షుడి భద్రతపై పలు అనుమానాలను కలిగిస్తుంది. పుతిన్పై హత్యా ప్రయత్నం జరిగిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటన ప్రపంచం దేశాధినేతలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. మాస్కోలోని లుబ్యంకాలో ఉన్న జాతీయ భద్రతా సర్వీస్ ప్రధాన కార్యాలయం వద్ద ఈ నెల తొలుత పేలుడు సంభవించింది. ఆ తర్వాత అధ్యక్షుడు పుతిన్ ఉపయోగించే అరస్ రిమోలిజిన్ కార్ను మంటల్లో చిక్కుకుంది. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపు సమీపంలోని రెస్టారెంట్ సిబ్బంది కారుకు అంటుకున్న మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. కానీ ఇంజిన్ నుంచి వచ్చిన మంటలు కారు మొత్తాన్ని వ్యాపించడంతో పూర్తిగా దగ్ధమైంది. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. అయితే ఈ పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని రష్యన్ మీడియా వెల్లడించింది. ఈ ఘటనపై ప్రెసిడెన్షియల్ ఎస్టేట్ డిపార్ట్మెంట్ దర్యాప్తు చేస్తోంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల భూముల వేలం నేపథ్యంలో యూనివర్సిటీలో హై టెన్షన్ వాతావరణం మొదలైంది. హెచ్సియులోని భూముల వేలం ప్రాంతంలో తాజాగా ఎక్కడ చూసినా పోలీసులు చెట్లు రాళ్లు చదును చేసే జేసీబీలు కనిపిస్తున్నాయి. దాదాపు 30 జేసీబీలతో అధికారులు పనులు చేయిస్తున్నారని నెట్టింట ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. జేసీబీలతో పనులు చేయిస్తున్న క్రమంలో పచ్చని భూములను నాశనం చేస్తున్నారంటూ విద్యార్థులు తీవ్ర నిరసనలు తెలుపుతున్నారు. పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టులను బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఖండించాయి. ఈ నేపథ్యంలో ఘటనపై ఎంపీ ఈటల స్పందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే త్వరలోనే వీరికి కేసీఆర్కి పట్టిన గతే పడుతుందని విమర్శలు చేశారు. యూనివర్సిటీకి వెళ్లి విద్యార్థులకు అండగా ఉంటామని రాహుల్ గాంధీ చెప్పారని, తక్షణమే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై దాడి కాంగ్రెస్ 2 నాల్కుల ధోరణికి నిదర్శనమని ఆరోపించారు. విద్యార్థులకు వారి పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఈటల భరోసా ఇచ్చారు.